అందరికీ నమస్కారం। ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఆనపకాయతో టమాటా వేయకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అంటే ప్రిపేర్ చేసుకోవచ్చండి। అది చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు। ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం। ముందుగా ఒక 2 కప్పుల వరకు ఆనపకాయ ముక్కలు తీసుకోవాలండి। శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ కడిగి శుభ్రంగా కట్ చేసుకోవాలండి నీట్గా। ఇలా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ తీసుకుని ఇందులో ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోవాలండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి। అలాగే పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి। అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి। వేసుకుని ఒక చిన్న గ్లాసుడు వరకు వాటర్ పోసుకోవాలి। తక్కువ పోసుకోవాలండి, చాలా తక్కువ, ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదా। ఇలా వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వేయించుకోవాలి। ఆవిరి మొత్తం పోయేంత వరకు మూత తీయకండి। ఇలా తీసిన తర్వాత చూసారా చాలా మెత్తగా ఉడికిపోయాయి। ఇవి పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలాంటి జల్లెడ గట్టితో కానీ ఈ విధంగా ఒత్తుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి। చాలా తక్కువ టైమే పడుతుంది। అలాగే మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ తీసుకుని ఆయిల్ కాగిన తర్వాత ప్యాన్లో వేసేసుకోవాలండి। ఆయిల్లో వేసేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత ఈ పోపు అంతా వేగనివ్వాలి, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి। ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలండి। ఇష్టం లేని వారు వెల్లుల్లిపాయ కూడా స్కిప్ చేయొచ్చండి, ఇలాగే వండుకోవచ్చు। చాలా బాగుందండి టేస్ట్, సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది। తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।